హరే కృష్ణ. భగవద్గీత యథాతథం 1వ అధ్యాయం 12వ శ్లోకం. తస్య సంజ్ఞానయన్ హర్షం కురు వృద్ధా పితామహా సింహనాదం వినాద్యోచ్చై శంఖం దద్మౌ ప్రతాపవాన్. ట్రాన్స్లేషన్ పర్పోర్ట్ బై డివైన్ గ్రేస్ ఏసీ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదికి. అప్పుడు కురువంశ వృద్ధుడు యోధులకు పితామహుడు అయిన భీష్ముడు మహాపరాక్రమవంతుడై సింహగర్జన వంటి శబ్దంతో తన శంఖాన్ని చాలా బిగ్గరగా పూరించి దుర్యోధనుడికి ఆనందాన్ని కలిగించాడు. భావం: కురువంశ పితామహుడు అయిన భీష్ముడు తన మనుమడు దుర్యోధనుడి మనసులోని లోతైన భావాన్ని గ్రహించాడు. సహజమైన వాత్సల్యంతో సింహానికి తగినట్లుగా తన శంఖాన్ని బిగ్గరగా పూరించి అతడిని ఉత్సాహపరచడానికి ప్రయత్నించాడు. పరోక్షంగా శంఖధ్వని ద్వారా దుర్యోధనుడికి యుద్ధంలో గెలుపుకు అవకాశం లేదని సూచించాడు. ఎందుకంటే శ్రీకృష్ణుడు పాండవుల పక్షాన ఉన్నాడు. అయినప్పటికిని తన కర్తవ్యం యుద్ధం నడపడమే కాబట్టి దానిలో ఎటువంటి లోపం రాకుండా తన శక్తినంతా వినియోగిస్తానని తెలియజేశాడు. హరే కృష్ణ.